అది మనలో ఏది దొంగలిస్తున్నానంటే, మొట్టమొదటిగా దేవుని మీద నీకున్న మొదటి ప్రేమను దొంగలిస్తాడు అపవాది. అపవాది యొక్క మైండ్ సెట్ ఎట్లుంటుందంటే, నీ కారు అపవాదికి అవసరం లేదు, నీ గృహము అపవాదికి అవసరం లేదు, నీకున్న ఈ భౌతిక సంబంధమైనవి వాడు దొంగలించడు, కానీ ఆత్మ సంబంధమైనవి దొంగలించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. నువ్వు దేవుని మందిరానికి వస్తుంటావు, పాటలు పాడుతూ ఉంటావు, దేవుని మందిరంలో పని చేస్తూ ఉంటావు, కానీ దేవుని పట్ల నీకు మొదటగా ఉన్న ప్రేమను వాడు దొంగిలిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్టార్టింగ్లో ఉన్న ప్రేమ ఇప్పుడు లేదు నీ జీవితంలో. ఎందుకంటే అపవాది నీలో ఉన్న దేవుని మీద నీకున్న మొదటి ప్రేమను దొంగిలించినాడు. ప్రేమైన దేవుని బిడ్డలు, స్టార్టింగ్లో ఉన్న తీవ్రత, స్టార్టింగ్లో ఉన్న ఆ ఉజ్జీవము ఈరోజు నీలో కనపడడం లేదు. ఎందుకు? అపవాది నీ మొదటి ప్రేమను దొంగలించినాడు. రోజు రోజుకి స్టార్టింగ్లో నిప్పులాగా మండిన నీవు ఇప్పుడు ఆరిపోయిన ఒక బొగ్గులాగా అయిపోయినావు. హల్లెలూయా. స్టార్టింగ్లో బగ దేవుని కోసం నిప్పులాగా మండినావు. స్టార్టింగ్లో ఎంతో ఉత్సాహముతో, ఎంతో ఉజ్జీవముతో నిన్ను చూసిన వారందరూ ఇంతగా దేవుని పట్ల తీవ్రత కలిగి ఉన్నాడని ఎంతోమంది ఇన్స్పైర్ అయిన వారు కూడా ఉన్నారు. కానీ రాను రాను నీలో ఉన్న ఉజ్జీవం తగ్గిపోయింది, ఉత్సాహం తగ్గిపోయింది, నీ పిలుపు మర్చిపోయినావు. ప్రియమైన దేవుని బిడ్డ, స్టార్టింగ్లో ఉన్న ఆ ఉత్సాహం తగ్గిపోయింది. స్టార్టింగ్లో ఎట్లా ఉండేవాడు అంటే, ఉదయకాల ప్రార్థన చేసేవాడివి, ఉపవాస ప్రార్థనలు చేసేవాడివి, స్టార్టింగ్లో ఆన్లైన్ ప్రేయర్లో లాస్ట్ వరకు ఉండేవాడివి, కానీ నీలో ఆ ఉత్సాహము తగ్గిపోవడాన్ని బట్టి మధ్యలోనే వెళ్ళిపోతున్నావు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, స్టార్టింగ్లో వాక్యం అంటే ఎంతో ఆసక్తి ఉండేది, స్టార్టింగ్లో బైబిల్ చదవడం అంటే ఎంతో ఆసక్తి ఉండేది, దేవుని మందిరానికి రావాలంటే ఎంతో ఆసక్తి ఉండేది, స్వార్థ చెప్పాలంటే ఎంతో ఆసక్తి ఉండేది. కానీ రోజు రోజుకి నీ జీవితంలో ఆ ఆసక్తి, ఆ మొదటి ప్రేమ అనేది చల్లారిపోయింది. అపవాది ఏం చేస్తున్నాడంటే, నీలో దేవునికి ఉన్న ఆ మొదటి ప్రేమను దొంగలిస్తున్నాడంట. ప్రకటన 2వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుకుందాం. ప్రకటన 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. దేవుడు అంటున్నాడు, మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. హల్లెలూయా. స్టార్టింగ్లో ఉన్న ప్రేమ ఇప్పుడు లేదంట. దేవుడే అంటున్నాడు నీతో, మొదట నీకుంటున్న ప్రేమను నువ్వు వదిలిపెట్టేసినావు. ప్రియమైన దేవుని బిడ్డ, సాతానికి నీ కారు అవసరంలే, నీ డబ్బు అవసరంలా, నీ యొక్క భౌతిక సంబంధమైన వాడు పట్టించుకోడు, కానీ నీ ఆధ్యాత్మిక సంపదను దొంగలించడానికి వెరీ ఇంట్రెస్ట్గా ఉన్నాడు సాతాను. ఈరోజు నీ మొదటి ప్రేమను ఒకసారి దొంగలించినాడేమో చెక్ చేసుకో. నీ ప్రేయర్ లైఫ్ని దొంగలించినాడేమో చెక్ చేసుకో. నీకు దేవుని పట్ల ఉన్న ఆసక్తిని దొంగలించినాడేమో చెక్ చేసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఇక్కడ కూర్చున్న చాలా మంది తాళలో ఆ ప్రేయర్ లైఫ్ని అపవాది దొంగిలించి ఉంటున్నాడు. హల్లెలూయా. చాలా మంది జీవితాలలో ప్రార్థన జీవితాన్ని అపవాది దొంగిలించి ఉంటున్నాడు. స్టార్టింగ్లో చేసే ప్రార్థన వేరు, ఇప్పుడు నువ్వు చేస్తున్న ప్రార్థన వేరు. మీకే అర్థమవుతూ ఉంటుంది. స్టార్టింగ్లో ఎంతగానో ప్రార్థన చేసేవాడివి, సంఘం అందరి కోసం ప్రార్థన చేసేవాడివి, దేశం కోసం ప్రార్థన చేసేవాడివి. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఏదో 2 నిమిషాల ప్రార్థన, 5 నిమిషాల ప్రార్థనతో సరిపెట్టుకుంటున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయడం తగ్గించేస్తావో అపవాది దేవుని మీద నీకున్న మొదటి ప్రేమను దొంగిలించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీలో ప్రార్థన తగ్గిపోతుందా, అపవాది నీలో ఉన్న ఆ ప్రేమను కూడా వాడు తగ్గించేస్తుంటాడు. మొదటి ప్రేమ కోల్పోయిన వారు నిజమైన భక్తి ఉండదు, అంతా యాక్టింగే ఉంటుంది. మళ్ళీ హల్లెలూయా, అంతా యాక్టింగే. ఎట్లా ఉంటుందంటే, పైకి భక్తి గల వారి వలె ఉంటారు, కానీ దాని శక్తిని ఆశ్రయించరు. హల్లెలూయా. ప్రకృతి సంబంధంగా ఆలోచిస్తూ ఉంటారు. మొదటిలో ఆత్మ సంబంధంగా ఆలోచించేవారు, దేవుని కార్యాలను నమ్మేవారు,
కానీ మొదటి ప్రేమ తగ్గిపోవడాన్ని బట్టి ఏమైపోతున్నారంటే దేవుని కార్యాలు వెర్రితనంగా కనపడుతూ ఉంటాయి, దేవుని మాటలు వెర్రితనంగా కనపడుతుంటాయి. ఒక సేవకుడు ఒక వాక్యము చెబుతూ ఉంటే ఆ వాక్యములో కూడా నీవు తప్పులు వెతుకుతూ ఉంటావు, ఆ వాక్యములో కూడా విమర్శలు వెతుకుతూ ఉంటావు. ఎట్లా అయిపోతుందంటే ప్రకృతి సంబంధంగా ఆలోచిస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సందేహాలు ఎక్కువైపోతూ ఉంటాయి నీకు. ఎందుకంటే మొదటి ప్రేమ అపవాది దొంగిలిచ్చేస్తున్నాడు. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా, దిస్ వెరీ ఇంపార్టెంట్. మన జీవితంలో ఈ మొదటి ప్రేమగాన లేకపోతే డేంజర్ జోన్లో ఉన్నట్లే నీ క్రైస్తవ జీవితం. వాడు ఎలా మొదటి ప్రేమను దొంగలిస్తాడంటే నిన్ను నిరుత్సాహపరిచేస్తాడు. ఏం చేస్తాడంటే ప్రార్థన చేయని వారే నీకు చూపిస్తాడు. వాళ్ళని చూడు, వాళ్ళు ప్రార్థన చేయాలా, ఏం చేయాలా, వారు మంచిగా హ్యాపీగా ఉన్నారు, ఇక నువ్వు కూడా చేయాల్సిన అవసరం లేదులే అన్న ఉద్దేశాన్ని నీకు కల్పించేస్తాడు. ఇంత భక్తి అవసరమా అంటాడు సాతాను. హల్లెలూయా, నీ చెవులో వినపడతా ఉంటుంది. ఇంత భక్తి అవసరమా? ఉపవాసం ఉండేది అవసరమా? ప్రతి మీటింగ్కి వెళ్ళేది అవసరమా? రాత్రంతా మేలుకునేది అవసరమా? ఉదయకాలమే లేచి ప్రార్థన చేసేది అవసరమా? ఇంత భక్తి అవసరం లేదులే అని సాతాను ఏం చేస్తాడంటే నిన్ను నిరుత్సాహపరిచేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు ఏమంటాడంటే నీ పిలుపు నిజం కాదంటాడు. దేవుడు నిన్ను పిలుచుకొని ఇందుకు కాదులే, నువ్వు సాధారణ క్రైస్తవులాగా ఉండిపో అంటాడు. నువ్వు సాధారణ విశ్వాసలాగా ఉండిపో, నువ్వు దేవుని కోసం మండాల్సిన అవసరం లేదు, నువ్వు ఏదో చేయాల్సిన అవసరం లేదు, ఏదో నార్మల్గా క్రైస్తవులాగా ఉండిపో అని సాతాను నీకున్న మొదటి ప్రేమను దొంగిలిస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు ఏం చేస్తాడంటే టోటల్గా నీకున్న దేవుని మీద ఆసక్తిని, ప్రేమను అంతా దొంగలి చేసి నిన్ను ఒక యాక్టర్గా పెట్టేస్తాడు. పైకి భక్తి గల వాణిలాగా నిన్ను పెట్టేసి లోపల నువ్వు చేసే పనులన్నీ నీతో చేపిస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి వారిని నేను చాలామందిని చూశాను. పైకి భక్తి గల వారి వలె ఉంటూ దాని శక్తిని ఆశ్రయించిన వారు చాలామంది ఉన్నారు ఈరోజు క్రైస్తవులుగా. ఎందుకంటే మొదటి ప్రేమ లేదు, ప్రార్థన లేదు. ప్రార్థన లేకపోవడాన్ని బట్టి ఆ మొదటి ప్రేమను కోల్పోయిన స్థితిలో ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు అలాగా ఉండడానికి వీలు లేదంటున్నాడు దేవుడు ఈ రాత్రి. హల్లెలూయా. శత్రువు దొంగిలించిన నీ ఆత్మీయ సంపదనంతటిని ఈ రాత్రి నువ్వు మరలా పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువు దొంగిలించిన నీ మొదటి ప్రేమను మరలా నువ్వు పొందుకోవాలంటున్నాడు దేవుడు ఈ రాత్రి. స్టార్టింగ్లో ఉన్న తీవ్రత కంటే ఇంకా ఎక్కువ తీవ్రత నీలోనికి రావాలా. నువ్వు అనుకుంటున్నావు నేను దేవుని మందిరానికి వస్తున్నాను, వెళ్ళిపోతున్నానులే అని అనుకుంటున్నావు, కానీ దేవుడు నీ అంతరంగాన్ని పరిశీలిస్తున్నాడు. హల్లెలూయా. మొదటిగా నీకున్న ప్రేమను ఇప్పుడున్న ప్రేమకు కొలత వేస్తున్నాడు దేవుడు. అందుకనే ఇక్కడ ప్రకటన గ్రంథం 2:4 అంటున్నాడు, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. దేవుడు చెక్ చేస్తున్నాడు స్టార్టింగ్లో ఉన్న ప్రేమకు ఇప్పుడున్న ప్రేమకు మధ్య ఉన్న తేడా. ప్రియమైన దేవుని బిడ్డ, కార్యారంభము కంటే కార్యాంతం మేలు అంటారు. స్టార్టింగ్లో ఉన్న ఆ ప్రేమ తగ్గిపోతూ వచ్చిందేమో. ఈరోజు నువ్వు చెక్ చేసుకో. స్టార్టింగ్లో ఎట్లా ఉండేవాడు, ఇప్పుడు ఎట్లా అయిపోయినావు? దేవుడి మీద ఆసక్తి ఈరోజు నీ జీవితంలో తగ్గిపోయిందేమో, అపవాది దొంగిలించేశాడేమో. దేవుడు అంటున్నాడు ప్రకటన 2:5 చదువుదాం అందరూ కలిసి. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతావో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు నీవు ఏ స్థితిలో పడిపోయినావో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. ఎక్కడ పడిపోయినావో నీకు బాగా తెలుసు. ఎక్కడ ఆ ప్రేమను వదులుకున్నావో నీకు బాగా తెలుసు. ఎక్కడ అపవాదితో కాంప్రమైజ్ అయిపోయినావో నీకు బాగా తెలుసు. ఎక్కడ అపవాది దొంగిలించడానికి ఛాన్స్ ఇచ్చావో నీకు బాగా తెలుసు.
అది ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకొని మారు మనసు పొందు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన పట్ల నీకున్న ఆసక్తిని మరలా తెచ్చుకో. ఎక్కడ కాంప్రమైజ్ అయిపోయినావో జ్ఞాపకం తెచ్చుకో. ప్రియమైన దేవుని బిడ్డ, మారు మనసు పొందు అంటున్నాడు. ఏదో ఒక చోట రాజీ పడిపోయినావు సాతానుతో, అందుకేనే నీకున్న మొదటి ప్రేమ ఇప్పుడు లేదు. దేవుడు అంటున్నాడు, నీవు మారు మనసు పొందు అంటున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని మందిరములో కూర్చున్న నీవు మొదటి ప్రేమ లేకుండా ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వచ్చినా దేవుడు నిన్ను చూసి సంతోషించాడు. మొదటి ప్రేమ లేకోకుండా నువ్వు ఎంత మంచిగా పాటలు పాడినా దేవుడు నిన్ను చూసి సంతోషించాడు. నువ్వు ఎంతగా మ్యూజిక్ ప్లే చేసినా దేవుడు సంతోషించాడు. కానీ నువ్వు మారు మనసు పొంది మరలా మొదటి ప్రేమలకు వస్తే దేవుడు నిన్ను చూసి సంతోషపడేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఈ రాత్రి పశ్చాత్తాపపడమంటున్నాడు. ఎక్కడ చల్లారిపోయినావో దేవుని దగ్గర అడుగు. ప్రభువా, నేను చల్లారిపోయినాను. ప్రభువా, నేను సాతానుతో రాజీ పడిపోయినానయ్యా. ప్రభువా, నన్ను క్షమించండి. ప్రభువా, మొదటిగా నిన్ను ప్రేమించిన ఆ ప్రేమ ఇప్పుడు చూపించలేకపోతున్నాను. ప్రభువా, నన్ను క్షమించండి ప్రభువా అని నీవుగాన మారు మనసు పొందితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా రక్షణ ఆనందాన్ని దేవుడు కలిగించబోతున్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. మరలా నీలో రక్షణ ఆనందం వచ్చేస్తుంది. దేవుని పట్ల నీకున్న మొదటి ప్రేమను గాను పొందుకుంటే ఏ ఏరియాలో ఎన్నెన్ని కోల్పోయినావో అవన్నీ మరలా నీ దగ్గరకు వచ్చేస్తాయి. హల్లెలూయా.